ఆహాహాహాహా! ఆహాహాహాహా! ఆహా! ఆహా! ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో. ఆహా! ఆహా! ఇప్పుడు కూడా కోటి నుండి ఎంత బాగున్నావు. ఉమ్మా! హాయ్ అంకుల్. ఏ బాబు, ఎందుకు అలా పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు? ఇలా మందు సిగరెట్ తాగితే ఫ్యూచర్ లో ఎంత బాధపడాల్సి వస్తుందో తెలుసా? ఆహాహాహాహా! చూడు, తాగి ఎలా ప్రవర్తిస్తున్నారో. తన శరీరాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు. వీరిని కాదు, వీరి తల్లిదండ్రులు అనాలి. పిల్లల్ని పెంచడం చేత కానప్పుడు కనకూడదు. ఇష్టానుసారంగా కానీ ఇలా రోడ్ల మీద కొడుతారు. ఛీ! వీడు మా అబ్బాయిలా ఉన్నాడే. హో, మా అబ్బాయే. అమ్మాయి కావాలి, గర్ల్ ఫ్రెండ్ కావాలి, అమ్మాయి కావాలి. ఓరి దేవుడా, నేనేం పాపం చేశాను నాకు ఇలాంటి కొడుకునిచ్చావు? నాకు పరువు లేకుండా చేస్తున్నాడు. ఏం తక్కువ చేశాను ఇలా చిత్రవదం చేస్తున్నాడు. నాకే ఇలాంటి కొడుకు ఎందుకు? ఏమైందండి అంత కోపంగా ఉన్నారు? చూడు, నీ కొడుకు చేసే పనుల వల్ల నిలిచిపోయాను. బయట అందరూ నన్ను మన కుటుంబాన్ని చూస్తూ నవ్వుతున్నారు. ఇదేనా నేను కోరుకుంది? వీడి చేష్టలకు నిలిచిపోయాను. అసలు ఏమైందండి? ఏం చేశాడు అసలు వాడు? ఏమైందా? ఒకసారి బయటికి వెళ్ళి చూడు నీ కొడుకుని. డాన్సులు చేస్తూ కాలనీలో కనిపించే అందరితోనూ తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. తాగుతూ స్మోక్ చేస్తూ ఒక పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి వాడు నా కొడుకుని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఓ, మళ్ళీ ఆడు అటువైపు వెళ్ళాడా? నేను చెప్పినా సరే ఈ ఒక్కసారికి క్షమించి వదిలేసేయండి దయచేసి. నీవు ప్రతిసారి చెప్తుంది నేను వినేది ఇక చాలు. అదే స్టోరీ వినాలని అనుకోవడం లేదు. నా పరువు పోకముందే నీ కొడుకుని కంట్రోల్ చేయలేదో ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. అందరూ వాళ్ళ పిల్లల్ని బట్టి ఎంతో ప్రౌడ్ గా ఫీల్ అవుతారు, నేను తప్ప. ఓ దేవుడా, నేనే పాపం చేశానని నా కొడుకు ఇలా ఉన్నాడు? ఆడిని ఎంతో శుభ్రంగా పెంచుకున్నాను నేను, కానీ ఆడు చెడు స్నేహాలకి చెడు వ్యసనాలకి బానిసైపోయి ఎంతో బాధపరుస్తున్నాడు నన్ను వాళ్ళ నాన్నగారిని. ఆ విషయం వాడికి ఎలా తెలుస్తుంది? వాడి గురించి నేను ఎంతో కన్నీరు కార్చి రోజు ప్రార్థన చేస్తున్నాను, కానీ అయినా వారు మారడం లేదు. వాడు ఎందుకు సాతానికి సమయం ఇస్తున్నాడు? నీకెందుకు సమయం ఇవ్వడం లేదు దేవా? ఎందుకు నా కొడుకు అలా వ్యసనాలకి బానిసైపోతున్నాడు? ఆడి గురించి మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు అని చెప్పి అసలు ఎందుకు ఆడు ఆలోచించలేకపోతున్నాడు? దయచేసి నా కొడుకుని మార్చి యేసయ్యా. ఒక్కసారి నా గురించి ప్రార్థన చేసుకుంటాను యేసయ్యా. ఒక్కసారి నా కొడుకుని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతులకు పాత్ర స్తోత్ర గీత నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక్కసారి దీనురాలి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఒక్కసారి నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆడెంతో చెడు స్నేహాలకి చెడు వ్యసనాలకి బానిసైపోయి లోకానుసారంగా తిరుగుతున్నాడు యేసయ్యా. ఒక్కసారి నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఆ చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి యేసయ్యా. ఎంతో మంచిగా పెంచుకున్నాం యేసయ్యా. నీ ప్రణాళిక చెప్పు పుట్టాడు కదా యేసయ్యా. ఆడిని అలానే పెంచి ఉన్నాం, కానీ ఆడు చెడు స్నేహాలకి బానిసైపోయి సాతానికి లోబడిపోచున్నాడు యేసయ్యా. నీకు సమయం కేటాయించలేకపోతున్నాడు యేసయ్యా. నీవు నిజమైన రక్షకుడు అని తెలిసి కూడా పాపం చేస్తున్నాడు యేసయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నా కుమారుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఎలాగైనా సరే ఆడు మారు మనసు పొందే కృపను దయచేయండి యేసయ్యా. ఒక్కసారి వారు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వాడు మారాలనే ఆలోచన ఆశ ఎంతో నింపగా ఉంది యేసయ్యా. ఒక్కసారి నా కుమారుని దీవించండి యేసయ్యా. ఆ చెడు స్నేహాల నుంచి విడుదల దయచేయండి యేసయ్యా. చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయండి యేసయ్యా. ఆ డ్రగ్స్ నుంచి, తాగు నుంచి, సిగరెట్ నుంచి విడుదల దయచేయండి యేసయ్యా. నేనేమైనా తప్పుగా పొరపాటుగా అడుగుంటే ఒక్కసారి క్షమించండి యేసయ్యా. ఈ దీనురాలి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోండి యేసయ్యా. ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే దయతో క్షమించమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హాయ్ లావణ్య. ఏ పీటర్,
నీకేం చెప్పాను నేను? తాగొద్దు, సిగరెట్ కాల్చొద్దు అని చెప్పాను కదా! ఎందుకు నువ్వు పదే పదే ఆ తప్పులు చేస్తూ వస్తున్నావు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? త్వరగా చచ్చిపోవాలనుకుంటున్నావా? నరకానికి వెళ్ళిపోవాలని అంత ఆశగా ఉందా నీకు? ఆపేంక నీ సోద్ది. అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలి. మరుసటి రోజు పీటర్, పీటర్, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగా? రాత్రి ఏం చేసావో నీకు గుర్తుందా? నేనేం చేశానమ్మా? ఒక పిచ్చివాడికి నీకు అసలు తేడా లేకుండా ప్రవర్తిస్తున్నా నీకు అర్థమవుతుందా? ఒక్కసారైనా లోకంలో ఎలా తిరుగుతున్నావో నువ్వు? అమ్మా సరే, ఏడవకు, నేను మార్చుకుంటాను. నీకు అటువైపు వెళ్ళను. నీ తల్లి తండ్రి నీ గురించి ఎంతలా బాధపడుతున్నారో నీకు అర్థమవుతుందా అసలు? నీ తండ్రి అయితే నిన్ను ఇంటి నుంచి గెంటేస్తానని అంటున్నారు. ఎందుకు అలా తెచ్చుకుంటున్నావు? ఒకగాని ఒక కడుకు అని చెప్పి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నావు. అందుకు నువ్వు చేస్తుంది ఇదేనా మాకు ఇచ్చిన బహుమతి నువ్వు? అమ్మా, నేను మారాలనుకుంటున్నాను, నా వల్ల అవడం లేదు. కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నాను. నా గురించి నువ్వు ప్రార్థన చేయి, నేను మారాలని. ఓకే, ఈ మార్పు నీలో వచ్చిందంటే కన్ఫర్మ్ గా నువ్వు మారుతావు. నువ్వు మారాలని నేను ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో. అలాగే నీ చెడు స్నేహాల నుంచి కూడా ఎంత త్వరగా విడుదలవుతే నీకే అంత మంచిది. సరే అమ్మా. మరుసటి రోజు ఉదయం అరే మామా, పీటర్ గారు నీకు 2 రోజుల నుంచి కనబడుతున్నాడా? నాకు కూడా కనిపించట్లేదు మామ. ఎక్కడికి వెళ్ళాడంటో? అదిగోరా మామ, పీటర్ వస్తున్నాడు. హాయ్ రా పీటర్. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళారో 2 రోజుల నుంచి బయటికి రావట్లేదు. ఇంట్లోనే ఉంటున్నాను రా, బయటికి రావడం లేదు. ఎందుకు పీటర్? ఏం లేదులే. సరే రా, అలా బీరేసి వద్దాం. ఏంటి? నా ఇన్ని మానేశాను. నువ్వు మానేసావా? నేను మా అమ్మకి మాట ఇచ్చి నా ఇన్ని మానేస్తా అని. నువ్వేమన్నా నీకు ఎర్రల్లా కనిపిస్తున్నామా? నువ్వు మా మీద జోక్స్ చేస్తున్నావా ఏంటి? ఏమైనా చేసుకుని రా, నేనైతే రాను. పీటర్ గారు మాట మీద నిలబడతాడంటావురా మామ? ఆడు మాట మీద నిలబడతాడు లేదో తెలియగానే నేనైతే అస్సలు నిలబడను మామ. నువ్వు? నేను కూడా నిలవను రా. ఆడు కదా వాళ్ళదే, మనం బీరేద్దాం రా. మరుసటి రోజు అబ్బా, నాకు సిగరెట్ కావాలి, ఇంజెక్షన్ కావాలి. అసలు 2 రోజుల నుంచి ఏం తీసుకోలేదు. నా బుర్రం పని చేయట్లేదు. నేనేమో మా అమ్మకి మాట ఇచ్చాను. అబ్బా, నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అబ్బా, నాకు సిగరెట్ కావాలి, ఇంజెక్షన్ కావాలి. అబ్బా, నాకు సిగరెట్ కావాలి, ఇంజెక్షన్ కావాలి. అమ్మా, నన్ను క్షమించు. అమ్మా, నన్ను క్షమించు. ఎరా 2 రోజుల నుంచి రావట్లేదేంటి? నాకు అది అంతా అవసరం కానీ నాకు ఫస్ట్ ఇంజెక్షన్ రా. ఇంజక్షన్ ఎంత రేట్లో కావాలేంటి? నాకు ఎంతైనా పర్లేదు. ఉండే తెస్తాను. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో. అబ్బా, నువ్వు మొత్తులో చాలా బానిస అయిపోయావు. మానాలనుకున్నా మానలేవు. జాగ్రత్త, ఎవరు చెప్పినా వెనుకో. నేను చూసాను ఎంత సంతోషంగా ఉన్నాను. నీకు కూడా కావాలి ఇలాంటి సంతోషం? కావాలంటే చెప్పు, ఇస్తాను. ఇడు మళ్ళీ తాగినట్టున్నాడు పిచ్చివాడు. టైం గాడ్, నాకు ఇలాంటి కొడుకులేడు. అవునా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండు. అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలి. అవునా, నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండు. మీ తల్లిదండ్రులకి ఇదే కరెక్ట్. ముఖ్యంగా మీ అమ్మకు చచ్చు దేవుడు అంటూ తిరుగుతుంది. కొడుకుని చూడు ఎలా వదిలేసిందో వచ్చి. హాయ్ బేబీ. ఎక్కడి నుంచి వస్తున్నావు పీటర్? ఏంటి బేబీ అలా అంటావు? నేను కలవక చాలా రోజులు అయ్యింది. నువ్వు మీ నాన్నతో మాట్లాడడం తెలుస్తుందా? నువ్వు మళ్ళీ తాగొచ్చావు కదూ, మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతున్నాడు. ఛీ, వీడు మళ్ళీ తాగొచ్చాడు. ఇక నా వల్ల కాదు ఇలా సిగ్గుపడటం, అవమాన పాలవటం.
వీడు ఇలా ముందే తయారవుతాడు నాకు ముందే తెలిస్తే అప్పుడే వదిలించుకోండి, లేదో ఎవరెవరికి అమ్మేసేవాడిని. చెడ్డ పనులు కానీ ఒక్క మంచి క్వాలిటీస్ లేనివాడు నా కొడుకుని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. రేపే వాడిని ఖచ్చితంగా ఇంట్లోంచి పంపించేయాలి. ఎవరో నన్ను ఆపలే, రేపే ఖచ్చితంగా పంపిస్తాను. పీటర్, పీటర్, గుడ్ మార్నింగ్ నాన్న. నువ్వు వెంటనే నీ బట్టలు సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపో. నేనేం చేశాను నాన్న? ఇకపై నుంచి నా నాన్నను కూడా పిలవకు. ఏమైంది నాన్న? నువ్వు నిన్న తాగి వచ్చింది నాకు చాలా అసహ్యకరంగా కనిపించింది. కాలనీలో అందరూ నన్ను మన కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారు. నీ చేష్టలకు మేము మలిసిపోయాం. ఈ ఒక్కసారికి వదిలేసేయండి, తర్వాత ఇలాంటి తప్పు చేయకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి వదిలేసేయండి. మళ్ళీ నీ వల్లే ఇలాంటి వాడు ఇలా తయారయ్యాడు. నీ వల్లే ఇటు చెడు వ్యసనాలకు అలవాటు అయ్యింది. నువ్వు ఇంత దాకా తీసుకొచ్చి ఒక ఛాన్స్ అంటూ వీడిని ఇంత దాకా తీసుకొచ్చావు. నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి వీడు నా ఇంట్లో ఉండకూడదు. ఉన్నాడా అప్పుడే మెడపట్టి బండికి ఎంటేస్తాను. నేను వెళ్తున్నా. ఎందుకు పీటర్ ఇలా పదే పదే అన్నిసార్లు చెప్పించుకుంటున్నావు? ఒక్కసారి చెప్తే వినాలి కదా పీటర్. నువ్వు ఎందుకు ఇలా తయారైపోతున్నావు నాకు అస్సలు ఏమీ అర్థం అవ్వట్లే. ఎందుకు ఇలా చెడు వ్యసనాలకి నువ్వు అలా బానిసైపోతున్నావు? ఒక్కరోజు బాగుంటావు, ఒక రోజు బాగో. ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నీ తల్లిదండ్రులు అవమానపరచడం నీకు అంత సంతోషంగా ఉందా? అమ్మా నన్ను నమ్ము, నేను మారాలనుకుంటున్నాను కానీ నా వల్ల అవడం లేదు. నీ వల్ల అవడం లేదు అంటే నీకు అలాగా చెడు వ్యసనాలకి వెళ్ళాలి, డ్రగ్స్ తాగాలి, సిగరెట్ కాల్చాలి అన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసుకో. ఎందుకు నీకు దేవుడు సహాయం చేయడు? నువ్వు సాతానికి సమయం ఇస్తున్నప్పుడు నీకు సాతాను సాయం చేస్తాడు కానీ దేవుడు సాయం చేయడు కదా. నువ్వు దేవునికి లోబడు, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకో. నీ మనసంతా దేవుని వైపు ఆనుకునేలా చేసుకో. అప్పుడే దేవునికి సహాయం చేస్తాడు. సరే అమ్మా, నేను ప్రార్థన చేసుకుంటాను. నా కోసం కూడా నువ్వు ప్రార్థన చెయ్యి. సరే, నేను ప్రార్థన చేస్తాను. నీకు ఇంకెప్పుడైనా అలా చేయాలనిపించినప్పుడు దయచేసి మోకరించి ప్రార్థన చేసుకో. దేవుడు నీకు కన్ఫర్మ్ గా సహాయం చేస్తాడు. సరే అమ్మా. స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసే తండ్రి ప్రభా, నన్ను మార్చండి ప్రభా. ఆ చెడు వ్యసనాల నుంచి నన్ను మార్చండి ప్రభా. నా చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చేయండి ప్రభా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వీడు ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటాడు. పొద్దునంత గొడవ ఇంకెందుకు ఉంటాడు? రండి నాన్న. నీకెవరు నాన్న? నన్ను నీకు పైనుంచి నాన్న అని పిలవద్దని చెప్పాను కదా. నువ్వు ఇంకా ఇంట్లోంచి వెళ్ళలేదా? నేనేం చేశాను నాన్న? నువ్వేం చేసావా? పొద్దునంత అలా చెప్పాను కదా. ఇంట్లోంచి వెంటనే వెళ్ళిపో. సరే నాన్న, ఈ ఒకసారి నన్ను క్షమించండి. నన్ను నమ్మండి, నేను మారిపోతాను. నీ వల్ల మేము చాలా అవమాన పాలయ్యాము. ఇక మాకు అది సరిపోదా? కళ. అబ్బా నాకు షేర్ కావాలి, ఇంజక్షన్ కావాలి. అసలు ఉండలేకపోతున్నాను. అబ్బా నాకు షేర్ కావాలి. నాకు షేర్ తట్టి ఇవ్వు, లేదా ఇంజక్షన్ అయినా ఇవ్వు. నువ్వెందుకు బాధపరుచుకుంటున్నావు? పెద్ద పెద్ద వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటారు. నాకు ఇంజక్షన్ ఇవ్వు, ఉండలేకపోతున్నాను. అబ్బా నాకు ఇంజక్షన్ ఇవ్వు, సిగరెట్ ఇవ్వు. నువ్వా? ఏటి ఇప్పుడు దాకా నువ్వు మత్తుకు బానిసయ్యుండి మానేద్దామని చూస్తున్నావా? నాతో పాటు నరకానికి రావాలి కానీ పరలోకానికి కాదు. ఇప్పుడు దాకా సిగరెట్, ఇంజక్షన్ అంటూ తిరిగి ఇప్పుడు చిన్న ప్రార్థన ద్వారా మారిపోదామని చూస్తున్నావా? స్నేహం పట్టి శ్రమాలకు తిరిగి ఇప్పుడు దాకా తిరుగుతూ నాతో ఉంటూ ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోదామని చూస్తున్నావా? చూడండి, స్నేహాలతో తిరిగి మందు తాగి ఇంజక్షన్ అలవాటు అన్ని అలవాట్లు ఉంచుకొని తన శరీరాన్ని నాశనం చేసుకొని
తను ఇప్పుడు చిన్న ప్రార్థన ద్వారా మారిపోదామని చూస్తున్నాడు. చూసారా, ఇది మీకు కామెడీగా లేదు? హా 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 హా. హా 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 హా.